తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ కీలక సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. దీంతో వారంతా పార్టీ మారుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో ఇవాళ హైదరాబాద్ నగర కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు మినహా కార్పొరేటర్లంతా హాజరయ్యారు. దీంతో రేపటి కౌన్సిల్ సమావేశానికి కార్పొరేటర్లు, నగర ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరు కావాలని అధిష్టానం ఆదేశించింది. రేపు మేయర్, డిప్యూటీ మేయర్ తమ పదవుల నుంచి తప్పుకోవాలనే డిమాండ్ను బీఆర్ఎస్ కార్పొరేటర్లు వినిపించనున్నారు. ఈ క్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు రెడీ అయ్యారు. దీంతో రేపటి సమావేశం ఆసక్తిగా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కూడా ఢిల్లీలో బిజీగా గడిపారు. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్లతో చంద్రబాబు సమావేశమయ్యారు. చంద్రబాబుతో సమావేశం తమకు ఆనందం కలిగించిందని కేంద్ర మంత్రులు సోషల్ మీడియాలో స్పందించగా చంద్రబాబు కూడా వినమ్రంగా బదులిచ్చారు. కేంద్ర మంత్రులతో సమావేశం సంతృప్తికరంగా సాగిందని తెలిపారు. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఆలోచనలు పంచుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు, మనం 4 సార్లు కలుసుకున్నాం. ప్రపంచ స్థాయి సమ్మిట్ పెడతామంటే మీరెందుకు వాయిదాలు వేస్తున్నారు అంటూ మండిపడ్డారు డాక్టర్ కేఎఫ్ పాల్. ఓ వీడియోను విడుదల చేసిన పాల్, నన్ను బెదిరించడమేంటి, చారిటీలు క్లోజ్ చేస్తామని బెదిరిస్తారా ఏంటి అన్యాయమని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ ఎన్నడూ చారిటీలను క్లోజ్ చేయించలేదని, కాంగ్రెస్ కు ఆ చరిత్ర ఉంది అని అన్నారు. మీ కొరకు నేను ఫైట్ చేశాను. భట్టి విక్రమార్కను అందరూ సీఎం చేద్దామంటే నా తమ్ముడు కదా అని నేను మీకు సపోర్ట్ చేశానన్నారు. చంద్రబాబు మాటలు వినొద్దు, ఆయన ఎందుకు వస్తున్నాడు, చంద్రబాబు చెప్పిన మాటలు వినే మీరు గతంలో ఓటుకు నోటు కేసులో జైలుకెళ్లారు అని మండిపడ్డారు పాల్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిపై గతంలో జరిగిన దాడి కేసులో పోలీసులు తిరగదోడుతున్నారు. ఈ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. జోగి రమేష్ పిటిషన్ను కోర్టు ఈ నెల 8న విచారించనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నేత, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఆయన ప్రధాన అనుచరుడు బళ్ల సూరిబాబుతో పాటు మరో 24 మందిపైన కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో గురువారం కేసు నమోదు చేశారు. ఈ నెల 2న కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని రాజ్యలక్ష్మి నగర్లో వైసీపీ నాయకులు సూరిబాబుకు చెందిన అక్రమ కట్టడం కూల్చివేత ఘటనలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారని అధికారులు ఫిర్యాదు చేశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన అనుచరులతో వచ్చి గొడవకు దిగారని, రెచ్చగొట్టేలా వ్యవహరించారని పేర్కొన్నారు. ద్వారంపూడి ప్రోద్బలంతో వైసీపీ కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు, సిబ్బందిపై దాడులకు దిగారని ఫిర్యాదు చేశారు. ఏ1గా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఏ2గా బళ్ల సూరిబాబు, మరో 24 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. టీజీపీఎస్ ను ముట్టడించిన నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. హామీలు ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా డిమాండ్ల సాధనే లక్ష్యంగా టీజీపీఎస్సీ వద్ద శాంతియుత నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించడాన్ని ఆయన హేయమైన చర్యగా పేర్కొన్నారు. ప్రజాపాలనలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు కూడా నిరుద్యోగులకు లేదా అని ఈ సందర్భంగా హరీష్ రావు ప్రశ్నించారు. తమ గోసను రిప్రజెంటేషన్ ద్వారా చెప్పుకునే అవకాశం కూడా లేదా అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో 90 ఏళ్ల ఓ వృద్ధురాలు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది. గత ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్ తనకు ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ఆమె ప్రశ్నిస్తోంది. బత్తులపల్లి మండలం చీమల నాగేపల్లికి చెందిన నాగలక్ష్మమ్మకు వైఎస్ జగన్ సర్కార్ పెన్షన్ ఇచ్చింది. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం తనకు పెన్షన్ ఇవ్వకపోవడంతో తన బాధను అధికారులకు చెప్పుకుందామని వస్తే ఎవరూ అందుబాటులో లేరు. దీంతో తన సమస్యను పరిష్కరించి పెన్షన్ తిరిగి ఇచ్చే వరకు ఇక్కడే ఉంటానంటూ ఆ 90 ఏళ్ల వృద్ధురాలు ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టింది. జాతీయ రహదారిపై వరుస చోరీలకు పాల్పడుతున్న పార్టీ గ్యాంగ్ను హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నిందితులు కత్తులతో ఎదురుదాడికి దిగడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. హైదరాబాద్ పెద్దంబర్పేట వద్ద ఈ ఘటన జరిగింది. జాతీయ రహదారిపై పార్కింగ్ వాహనాలే లక్ష్యంగా పార్కింగ్ ముఠా ఇటీవల చెలరేగిపోతోంది. వరుస చోరీలపై అప్రమత్తమైన నల్గొండ పోలీసులు నిఘా పెట్టారు. ఈ తెల్లవారుజామున పెట్రోలింగ్ పోలీసులు దొంగల ముఠాను గుర్తించి వెంబడించారు. ఈ క్రమంలో రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చాక అక్కడి పోలీసులను అప్రమత్తం చేయడంతో వారు కూడా రంగంలోకి దిగారు. పెద్దంబర్పేట సమీపంలోని ఓఆర్ఆర్ వద్ద నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమల శ్రీవారి భద్రతపై భక్తుల్లో అనుమానాలున్నాయని, కాబట్టి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రపంచ హిందూ ధార్మిక క్షేత్రమైన తిరుమలను వైసీపీ అధర్మ క్షేత్రంగా మార్చిందని ధ్వజమెత్తారు.
దర్శన టికెట్ల నుంచి ఇంజనీరింగ్ పనుల వరకు అన్నింటిలోనూ వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. 100 కోట్ల రూపాయలను కమిషన్ల రూపంలో దండుకున్నారని చెప్పారు. గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన భువన కరుణాకర్ రెడ్డిపై తనకు నమ్మకం లేదని, కాబట్టి సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసి విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విశాఖలో ఈ నెల 7న జరిగే జగన్నాథ స్వామి రథయాత్రకు ఇస్కాన్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఇస్కాన్ విశాఖ అధ్యక్షులు సాంబదాసు తెలిపారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు సుమారు 4,000 మంది భక్తుల మధ్య వైభవంగా రథయాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ నెల 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఆర్కే బీచ్ వద్ద కాళీమాత గుడి నుంచి రథయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ యాత్ర రామకృష్ణ మిషన్, హార్బర్ రోడ్డు వైపు నుంచి సిరిపురం జంక్షన్ మీదుగా గురజాడ కళాక్షేత్రం వరకు కొనసాగుతుందని తెలిపారు. వాయిదా పడ్డ నీట్ పీజీ ప్రవేశ పరీక్షపై ఎన్టీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 11న నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరీక్షను 2 షిఫ్టుల్లో నిర్వహిస్తామని తెలిపింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాసేపు తాపీ మేస్త్రి అవతారం ఎత్తారు. భవన నిర్మాణ కార్మికులతో కలిసి పార, తాపీ పట్టుకున్నారు. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో సిమెంటులో నీళ్లు పోసి కలపడంతో పాటు తాపీతో మెట్ల నిర్మాణం చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలను కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకుంది. కార్మికులు తమ చేతులతో దేశాన్ని నిర్మిస్తున్నారని పేర్కొంది. ఢిల్లీలోని గురుతేజ్ బహదూర్ నగర్ లో కొందరు భవన నిర్మాణ కార్మికులను రాహుల్ గాంధీ గురువారం సాయంత్రం కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాసేపు వారితో కలిసి భవన నిర్మాణ పనుల్లో పాల్పంచుకున్నారు. ఆ తర్వాత కారులో తిరిగి వెళ్తూ ఆయన ఈ అంశంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. హత్రాస్లో 121 మంది మృతికి కారణమైన భోలేబాబా గత 2 దశాబ్దాలలో 100 కోట్ల ఆస్తులను కూడబెట్టారు. అత్యాధునిక లగ్జరీ కార్లు అతని వద్ద ఉన్నాయి. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. మంగళవారం విషాదం జరిగినప్పటి నుంచి భోలేబాబా పరారీలో ఉన్నారు. అతని వద్దకు వెళ్తే దయ్యాలు వదులుతాయని, తమ వివాదాలు దూరమవుతాయని ఎంతో మంది నమ్ముతారు. ఆయన భక్తులు భోలేబాబాను దేవదూతగా భావిస్తారు. అతని ఆశ్రమం 5 స్టార్ హోటల్లా, రాజభవనంలా ఉంటుంది. కాస్గంజ్, ఆగ్రా, కాన్నూర్, గ్వాలియర్ సహా దేశవ్యాప్తంగా మొత్తం 24 విలాసవంతమైన ఆశ్రమాలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి. శ్రీ నారాయణ్ హరిసాగర్ చారిటబుల్ ట్రస్ట్ పేరిట వీటిని నిర్వహిస్తున్నారు. అయితే భోలేబాబా 1999లో తన కానిస్టేబుల్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి బోధనలు ప్రారంభించారు. కుమారి ఆంటీ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. హైదరాబాద్ లోని మాదాపూర్లో రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేసుకునే ఆమె సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే స్టార్ గా మారిపోయారు. ఈ క్రమంలో ఆమె ఫుడ్ స్టాల్ కు ప్రముఖ నటులు, సెలబ్రిటీలు కూడా క్యూ కడుతున్నారు. తాజాగా రియల్ హీరో సోను సూద్ కూడా కుమారి ఆంటీని ఆమె స్టాల్ వద్దకు వెళ్లి కలిశారు. శుక్రవారం మధ్యాహ్నం మాదాపూర్లోని ఐటీసీ కోహినూరు పక్కన ఉన్న ఆమె ఫుడ్ స్టాల్ ను సందర్శించి సర్ప్రైజ్ ఇచ్చారు. రియల్ హీరోను చూసిన కుమారి ఆంటీ ఆనందానికి అవధులు లేకుండా పోయారు. సోను సూద్ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న అభిమానులు భారీగా అక్కడికి తరలివచ్చారు. ఈ సందర్భంగా కుమారి ఆంటీపై సోను సూద్ ప్రశంసలు కురిపించారు. మహిళా సాధికారతకు ఆమె బెస్ట్ ఉదాహరణ అని కొనియాడారు. భవిష్యత్తులో ఎలాంటి సాయం కావాలన్నా చేస్తాను అని ఆమెకు హామీ ఇచ్చారు. రియల్ హీరో కుమారి ఆంటీని కలిసిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మధ్య స్నేహం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సుదీర్ఘకాలం పాటు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. మోహన్ బాబు చెన్నై వెళ్లినా, రజనీకాంత్ హైదరాబాద్ వచ్చినా ఒకరినొకరు కలుసుకోకుండా వెళ్లడం అనేది ఉండదు. పెదరాయుడు సినిమాలో కలిసి నటించిన తర్వాత ఇద్దరూ కలిసి మరో సినిమా చేసే అవకాశం రాలేదు. ఇక వీరెప్పుడు కలిసినా వారి మధ్య స్నేహం విరబూస్తూ ఉంటుంది. తాజాగా వీరిద్దరూ ఒకే విమానంలో పక్కపక్కన కూర్చుని ప్రయాణిస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను షేర్ చేసిన మోహన్ బాబు అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా స్నేహమేరా జీవితం అని క్యాప్షన్ తగిలించారు. మోహన్ బాబు ముఖాన్ని పట్టుకున్న రజనీకాంత్ స్మైలీ ఫేస్ కోసం పెదవులను విప్పుతున్నట్టుగా ఉన్న ఈ ఫోటోపై నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. సూపర్ స్టార్ ను, కలెక్షన్ కింగ్ ను ఒకే ఫ్రేమ్ లో చూడడం బాగుందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ప్రియురాలు లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తనను వదిలేయడానికి హీరోయిన్ మాల్వి మల్హోత్రా కారణమంటూ ఆమెతో పాటు ఆమె సోదరుడిపైన ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తాను 11 ఏళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్నామని, గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది. వాంఖడే స్టేడియంలో భారత ఆటగాళ్లు ప్రపంచ కప్ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. సన్మాన కార్యక్రమం ముగిసిన తర్వాత భారత జట్టు వాంఖడే స్టేడియం చుట్టూ దేశభక్తి గీతాలపై ర్యాలీ చేసింది. ఆ సమయంలో ఐకానిక్ వందే మాతరం పాట ప్రసారమైంది. దాంతో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాతో పాటు టీమిండియా సభ్యులందరూ ఆ పాటను ఆలపించారు. అది చూసిన అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చాయి. దీని తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.